అబ్బా ఎవడో చూస్తలేదు కదా. యహ ఈ కండువా ఒకటే. అయ్యగారు రే ఎవడ్రాది? రే నువ్వా? ఇక్కడేం చేస్తున్నావురా? ఏం లేదండి, అక్కడ పంచాయతీకి టైం అయింది, బేగా పదండి. ఆగరా, ఇప్పుడే వచ్చాను. అసలే ఇంట్లో మోటార్ పోయి నీళ్లు కూడా రావట్లేదు. నీళ్లు రాకపోతే ఊర్లో మీరు కట్టించిన మరుగుదొడ్లు ఉన్నాయి కదండి. అబ్బే పొలం గట్టునున్నంత సుఖం బాతులే ఉంటదిరా. ఆయన ఇప్పుడేం పంచాయతీ వద్దురా, వెళ్ళు. చిన్న గొడవే అండి, 10 నిమిషాలు అయిపోద్ది, పదండి. పోనీ పని అయ్యాక వెళ్దాం రా. మరి అదే అండి, ఊర్లో వాళ్ళ సమస్యలకి లేటుగా వెళ్తే మళ్ళీ సర్పంచ్కి ఎలాగెళ్తారండి, పదండి. చి ఇక్కడ కూడా వదిలేలా లేవు కదా. సరే పద. చి పొద్దు పొద్దున్నే పంచాయతీ ఏట్రా? వీడెవడు మన ఊర్లో కొత్తగా? రే ఎవడ్రా నువ్వు? సర్పంచ్ గారు నేనండి. నిన్నే ఎవడు అనేది? అదేనండి, మీ నాన్నగారు మిల్లు మా నాన్నగారు గుమస్తాగా ఉండేవారు కదా. నువ్వా? మీ నాన్న పేరేటి? సర్పంచ్ గారు మాకు మీరే న్యాయం చేయాలండి. సరే చేస్తాను, కానీ మిమ్మల్ని నమ్ముకుని వచ్చామండి, మీ తీర్పుతో మా జీవితాలు ముడిపడి ఉన్నాయండి. సరేరా, కానీ అవునండి, మీరు న్యాయం చేయకపోయినా పర్లేదు, కానీ అన్యాయం మాత్రం చేయకూడదండి. ఒరే ముందు సమస్య ఏంటో చెప్పండి రా. న్యాయమో అన్యాయమో అప్పుడు చూద్దాం. ఏం లేదండి, వ్యవసాయం మీద డబ్బులు గిట్టుబాటు అవ్వట్లేదని పని కోసం పట్నం వెళ్ళానండి. పని దొరకలేదా? ఆగండి, వెళ్ళి 10 ఏళ్ళు అయ్యింది. డబ్బులు సంపాదించి నా పొలంలో వరి పంట వేద్దాం అనుకుని మళ్ళీ మన ఊరు తిరిగి వచ్చానండి. వచ్చి చూస్తే ఆ సత్యబాబు గారు నా పొలానికి కంచి వేసేసాడండి. ఏంట్రా సత్యబాబు, నిజమేనా? నిజమే అండి, కానీ ఆ పొలం ఆడిది కాదండి, నాదండి. అయ్యగారు నాకేదో తేడా కొడుతుందండి. చక్కగా చెరువు గట్టుకెళ్తుంటే తీసుకొచ్చేసావు. ఇప్పుడు చూడు. రే ఏ పొలం గురించి మాట్లాడుతున్నారో? చెరువు పక్కన 2 ఎకరాలునండి. సరే కాగితాలు ఇవ్వండి, ఎవరిదో చూసి బాగా ఆలోచించి తీర్పు రేపు చెప్తాను. కాగితాలు లేవండి. అవును లేవండి. మరి పొలం ఎవరిదో ఎలా తెలుస్తుంది? మా తాత పోయేటప్పుడు ఆ పొలం మాదని చెప్పి పోయాడండి. అలాగైతే మా తాత పోయేటప్పుడు సర్పంచ్ గారి ఇల్లు మాదని చెప్పి పోయాడు, అలాగే ఇల్లు మాదైపోతుందా? అయ్యగారు మీ ఇల్లు మీద పడ్డారండి. నువ్వు ఉండే. రే సత్యబాబు, ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఉదాహరణగా చెప్పానండి బాబు. అది కాదండి, ఊరికి సర్పంచ్ మీరే కదా, మీకు అన్ని తెలుస్తాయి కదా, మీరే చెప్పండి ఆ పొలం ఎవరిదో. అవును చెప్పండి. సర్పంచ్ అయితే ఊర్లో ఏ పనులు జరుగుతున్నాయో తెలుస్తాయి, గాని ఏ పొలం ఎవరిదో ఎలా తెలుస్తుందండి? అదే కదరా, నాకెలా తెలుస్తుంది? రే మీ ఇద్దరి దగ్గర కాగితాలు లేవు, మరి అలాంటప్పుడు ఆ పొలం ఎవరిదో ఎలా తెలుస్తుంది? నేను చెప్తున్నాను కదండి ఆ పొలం నాదని. నేను చెప్తాను ఆ పొలం నాదని. ఒరే పాపారాయుడు, ఆ పొలం నాదిరా. వీడెందుకు వచ్చాడు? తాత ఏ పొలమో తెలుసా? గుడెనకాల పొలం నాదిరా. ఒరే గొడవ దాని గురించి కాదే, చెరువు పక్కన ఉన్న పొలం గురించి. సరే పొలం ఎవరిదో ఎలా తెలుస్తుంది ఇప్పుడు? చిచి ఎవడండి బాబు, ఇందాక నుంచి తెగ బాంబులు వేస్తున్నాడు. అయ్యగారు మీరు ఓపిక పట్టండి, పంచాయతీ అయిపోయి వెళ్దురు గాని. బేభత్సం జరిగిపోయేలోపే పంచాయతీ అవగొట్టమనరా. సర్పంచ్ గారు ఈ రోజు ఎంత టైం అయినా సరే పొలం ఎవరిదో తేల్చాల్సింది. రే యావరేజు ఎలా తెలుస్తుందిరా? ఏముందండి, మన ఊర్లో ఉన్న ముసలోళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు, ఎందుకంటే అన్నీ వాళ్ళకే తెలుస్తాయి కదా. ముసలోడంటే ఈ ముసలోడిని అడిగిద్దామా? అడగండి. తాత ఆ పొలం నాది. అది కాదు, చెరువు పక్కన ఉన్న పొలం ఎవరిదే? నాకు తెలీదు. అది కాదు తాత, బాగా ఆలోచించు, ఒకసారి వాళ్ళ మొక్కలు చూడు. ఆ పొలం ఎవరిదో చెప్పావంటే ఆ పొలం చెరువు పక్కన ఉంటది, అదే కదా? అదే ఎవరిది? నాకు తెలీదురా. సర్పంచ్ గారు ఏదోటి బేగా తేల్చండి, లేదంటే మీతో పాటు మేము ఇక్కడే ఉండిపోతాం. అబ్బా వీడు వదిలేలా లేడే. ఆ పొలం నాదండి బాబు. కాశీ నువ్వు ఊరు వెళ్ళిపోయి పొలాన్ని గాలి వదిలేస్తే కష్టపడి పండించాను, ఆ పొలం నాది. పండించినంత మాత్రాన ఆ పొలం నీదెలా అవుతుంది? ఆ పొలం నాది.
అయ్యగారు నాకు తెలిసిపోయిందండి. ఏంట్రా? పొలం సగం సగం పంచేయండి. ఒప్పుకుంటారంటావా? రే పాపరాయుడు, నువ్వు ఆగు తాత. సరే రే సత్యబాబు, కాశీ, ఆ పొలం ఎవరిదో తెలియదు కాబట్టి, మీ ఇద్దరూ తప్ప అది ఇంకెవరిది కాదంటున్నారు కాబట్టి, పొలం కాగితాలు కూడా లేవు కాబట్టి, పొలాన్ని సగం అంటే ఉత్తరం వైపు సత్యబాబు గాడు, మరో సగం దక్షిణం వైపు కాశీగాడు పంచుకోవాలి. ఇదే ఈ పాపారాయుడి తీర్పు. సగం సగం ఏంటండి? అయితే మొత్తం నేను తీసుకుంటాను, మీరు వెళ్ళండి. అయ్యి బాబోయ్ వద్దులేండి, ఏం చేస్తాం, సగమన్నా మిగిలింది అనుకుందాం. రే పాపారాయుడు, ఆ పొలం నీ పొలం గురించి కాదులే తాత. రే యావరేజ్, ఆ బాండ్ పేపర్ల మీద సంతకం చేయించు, బేగా చెరువు గట్టుకెళ్ళాలి. రే పాపారాయుడు. ఏహే ఏంటి తాత నీ గోల? ముసలోడు అని చూస్తున్నాను, నీ పొలం గురించి కాదని చెప్పాను కదా. ఒరే పనికి మళ్ళదవా, ఆ పొలం నీదేరా. మీ తాత ఆ పొలాన్ని కాశీగడాల తాతాళ్ళకి కౌలుకిచ్చాడు, కానీ ఎవరికి అమ్మలేదు. వాళ్ళు సంతకాలు పెట్టేసి పోయారండి. సంతకం పెట్టక ముందు చెప్పొచ్చు కదా. నేను చెప్తూనే ఉన్నాను, నువ్వు విన్నావా? సర్లే, పొలానికి నీళ్ళెట్టే టైం అయింది, నేను వెళ్తాను.